వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంటే హైదరాబాద్లో ఒక న్యూ సిటీ నిర్మించబోతున్నారని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఈ న్యూ సిటీ నిర్మించడం వల్ల దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే హైదరాబాద్ మీద కావచ్చు, అందుకే ఇప్పటికే ఇది 3 సిటీలుగా ఉంది. అంటే సికింద్రాబాద్ కావచ్చు, ఇటు మనకి సైబరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. So now Revanth Reddy has announced the fourth city. And that is new city. ఇప్పుడున్న హైదరాబాద్కి ఈ 4th సిటీ అవసరమా అని చెప్పి కొంతమంది ఒక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? బేసిక్లీ హైదరాబాద్ ఈస్ డివైడ్. మనకి చాలా లేయర్స్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన అనౌన్స్మెంట్ ప్రకారం ఆల్రెడీ హైదరాబాద్లో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ ఈ 3 సిటీస్ అనేది అది మనం డివైడ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ అండ్ ద మోడ్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ వైజ్ మనం దాన్ని డిస్క్రిమినేట్ చేసుకొని మనం డివైడ్ చేసుకున్నాం. సో నవ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎస్టర్డే హీ అనౌన్స్ డే బిఫోర్ ఎస్టర్డే హీ అనౌన్స్డ్ అబౌట్ ద న్యూ సిటీ. దానికి 0 సిటీ అని కూడా పేరు పెట్టేశారు. యాక్చువల్లీ దిస్ ల్యాండ్ ఏంటంటే మనకి ఈ 1200 acres మన ఫార్మసిటీ కోసం ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ ఏరియాని గవర్నమెంట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ దిస్ వే అనమాట. ఎందుకంటే ఫార్మసిటీ రద్దు చేశారు. శ్రీశైలం హైవేలో మనకి ఏదైతే ఫార్మసిటీ కోసం ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసిందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే వాట్ డిడ్ హీ డూ వాస్ ఫస్ట్ రద్దు చేసింది ఫార్మసిటీనే. ఆ ఏరియాని దే వాంట్ టు యూటిలైజ్ ఇట్ లైక్ దిస్ అనమాట. అంటే ఒక కొత్త సిటీనే నిర్మాణించాలనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. కాకపోతే ఇది మీరు అడిగినట్టు ఎంతవరకు సాధ్యం అనేది ఈజ్ అ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవా. ఓకే, అండ్ ఇప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఈ 12,000 acresలో ఒక 1,000 వాళ్ళు మెడికల్ టూరిజంకి అలొకేట్ చేశారు. 1,000 acres ఫర్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం అంటే అది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది ఒక రకమైన ఇట్స్ నాట్ యాక్చువల్లీ మెడిసిన్, బట్ ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి, స్పాస్ ఉన్నాయి, రీజనరేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి టూరిజం మెడికల్ కింద వస్తుంది. బట్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ టూరిజం. ఎందుకు అంటే అక్కడ వెళ్ళి 7 days ఉండాలి, ఓకే, లేదంటే 5 days ఉండాలి ఫర్ ట్రీట్మెంట్. సో వాళ్ళకి కంప్లీట్ మెడికేషన్ కానీ మెనీ సోర్స్. ఇప్పుడు మనకి ఈషా ఫౌండేషన్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ వేర్ పీపుల్ గో మెడిటేట్. అంటే వాళ్ళ మైండ్, బాడీ అన్ని సోల్ మొత్తం రిలాక్సేషన్ అయ్యే ఒక ప్రొసీజర్ అనమాట ఇది. సో అలాంటి ఒక టూరిజం కోసం ఈజ్ అలొకేటింగ్ 1,000 acres ఆఫ్ ల్యాండ్. సో ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఈజ్ ద బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు కేరళ ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో దే నీడ్ కంపెనీస్ లైక్ దాట్, అంటే అవుట్లెట్స్ లైక్ దాట్. సో ఇప్పుడు మనం బ్యాంకాక్ లాంటి ప్లేసెస్లో మసాజెస్ ఆర్ ఫేమస్. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ హ్యాస్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్ అనమాట. సో అది ఎంతవరకు ప్రాబబిలిటీ ఎంత ఉందో మనకి తెలియదు. ఎందుకంటే శ్రీశైలం హైవే 70% మనకి ఫారెస్ట్ ఏరియా అక్కడంతా. అంటే మొత్తం గ్రీన్ బెల్ట్. అక్కడ హై రైజ్ ఎకనామిక్ హై రైజ్ జోన్స్ రావు. ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజర్ బై టు తుక్కుగూడ మన ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. సో హై రైజ్ పర్మిషన్స్ మనకు అక్కడ రావు. సో రెసిడెన్షియల్కి మనకి ఏం కట్టుకున్నా కూడా 10, 11, 12 floors వరకు ఆగిపోవాల్సిందే. సో మైట్ బి దట్ ఈస్ వన్ రీజన్. ఎందుకంటే అప్పుడు ఫార్మసిటీని రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనౌన్స్ దట్ హీ విల్ మేక్ టౌన్షిప్స్ దేర్. ఒక ఫస్ట్ రాగానే ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఫార్మసిటీ రద్దు, టౌన్షిప్, మెగా టౌన్షిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా టౌన్షిప్స్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ న్యూ సిటీ అంటున్నారు. సో బేసిక్గా వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఈజ్ వాళ్ళు కరెక్ట్గా అనలైజ్ చేయాలి ఆ ఏరియాని. సో 70% మనకు అక్కడ గ్రీన్ బెల్ట్ ఉండటం వల్ల ఇవన్నీ అక్కడ సాధ్యమవుతుందో లేదో మనకి తెలియదు. ఓకే, ఇంకొకటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. మనకు ఆల్రెడీ 82 స్టేడియంస్ ఉన్నాయి తెలంగాణలో మొత్తం. సో ఇది ఎంతవరకు కమర్షియలీ వైబుల్ అవుతుందో కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటే ఇట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటం వల్ల మనకి సిటీలో జామ్స్ అవ్వవు వెన్ విఐపీస్ కమ్ టు వాచ్ ద మ్యాచెస్ ఆర్ ఎనీథింగ్. బట్ అగైన్ అది కమర్షియల్ జోన్ కింద వస్తుంది. స్టేడియం అంటే అది పబ్లిక్ యూటిలిటీ ఏరియా అది. సో అది ఎంతవరకు సాధ్యం అవుతుందో మనకి తెలియదు. స్కిల్ డెవలప్మెంట్ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు లేబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక వెల్డింగ్ నేర్చుకోవడానికి ఒక అబ్బాయికి ఎక్కడ వెళ్ళి నేర్చుకుంటాడు? అందరూ డాక్టర్లు, మెడిసిన్లు చదువుకొని ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్స్ అవ్వలేరు. సో స్మాల్ స్కిల్ డెవలప్మెంట్స్కి మనకి అది చాలా మంచిది. ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్లో టీ హబ్ చేశారు. ద సేమ్ థింగ్.
ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉందంటే నేను అది అక్కడ వెళ్ళి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఐ కెన్ ఇంప్లిమెంట్ దాట్ ఆర్ ఐ కెన్ డూ సంథింగ్ అండ్ షో ఇట్ టు ద పీపుల్ అండ్ ఐ కెన్ గెట్ ఇన్వెస్టర్స్. సో ఈ స్కిల్ డెవలప్ చేయడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ని సెట్ చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే యూత్ ఇప్పుడు యంగ్స్టర్స్కి ఒక లెవెల్ వరకు చదువుకున్నాక వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది చదువులు అంత స్కోప్ ఉండదు వాళ్ళకి, కొంతమందికి ఫైనాన్షియల్లీ సపోర్ట్ అవ్వదు. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ యూనిట్ చేయటం వల్ల ఏమవుతుందంటే యంగ్స్టర్స్కి ఒక హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఏఐ అన్నారు, దే వాంట్ టు సెటప్ ఎ యూనిట్ ఫర్ ఏఐ మీద దే వాంట్ టు సెటప్ ఎ బిగ్ థింగ్. అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐకి ఎనీవేస్ మనకి ఒక స్పేస్ అయితే కావాలి. సో సిటీ నుంచి దూరం తీసుకొని వెళ్ళి అది చేయటం అనేది చాలా మంచి ఐడియా అబౌట్ దట్. బట్ ద థింగ్ ఓవర్ హియర్ ఈజ్ ఇది మళ్ళీ మారుతుందా లేదా అనేది. ఇంకోటి మెట్రో ఎనీవేస్ మనకి ముచ్చర్ల వరకు లాస్ట్ టైమే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ మెట్రో కనెక్టివిటీ కూడా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్ల వైపు వచ్చిందంటే దెన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ మైట్ బీ ఒక 0.2 or 0.3% ఆఫ్ పీపుల్ క్యాన్ మైగ్రేట్ దట్ సైడ్. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఒక కొత్త ఒక కంప్లీట్గా ఒక కొత్త ఏరియా ఒక టౌన్షిప్ లాగానే తయారవుతుంది అక్కడ. పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ ఎంప్లాయ్మెంట్స్. సో పార్షియలీ ఒక 1%, 0.1% or 2% పీపుల్ క్యాన్ మైగ్రేట్. ఇంకొకటి శ్రీశైలం హైవేస్ ఆల్రెడీ వాస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకి. అందులో మనకి తుక్కుగూడ నుంచి మహేశ్వరం నుంచి కందుకూరు వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దిస్ అనౌన్స్మెంట్ ఆ ఒక రోడ్కి ఒక మంచి భూమి ఇవ్వచ్చు.